హిమాలయ పర్వత సానువుల్లో కొలువైన పరమేశ్వరుని రూపాన్ని దర్శించుకునేందుకు గడియలు దగ్గర పడుతున్నాయి. 5 ఏళ్ల విరామం తర్వాత పవిత్ర కైలాస యాత్ర మళ్లీ మొదలు కాబోతుంది. ఈ తీర్థయాత్రను వచ్చే జూన్ నుంచి ప్రారంభించాలని భారత్, చైనా నిర్ణయించాయి. కరోనా తర్వాత మొదలు కానున్న ఈ యాత్ర ఈసారి ఎలా ఉండబోతుంది? కైలాస పర్వతానికి మానస సరోవర్ సరస్సుకు ఎలా చేరుకోవాలి? ఈసారి ఏ మార్గాల ద్వారా యాత్ర కొనసాగుతుంది? చూద్దాం. కైలాస మానస సరోవర్ యాత్రకు సర్వం సిద్ధం. 5 ఏళ్ల తర్వాత మొదలు కానున్న పవిత్ర యాత్ర. భారతీయులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి కైలాస మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి భారత్, చైనా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాయి. కరోనాతో పాటు రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ఇన్నేళ్ల పాటు ఈ పవిత్ర యాత్రను నిర్వహించలేదు. ఇటీవల భారత్, చైనా ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చలతో 5 ఏళ్ల క్రితం ఆగిపోయిన కైలాస మానస సరోవర్ యాత్రకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ యాత్ర 2 ప్రధాన మార్గాల ద్వారా జూన్ నుంచి ఆగస్టు వరకు కొనసాగనుంది. ఉత్తరాఖండ్లోని లిప్లేక్ పాస్ మార్గం ద్వారా 5 బ్యాచ్లను అనుమతించనున్నారు. ఒక్కో బ్యాచ్లో 50 మంది యాత్రికులుంటారు. ఈ మార్గం 24 రోజుల పాటు తెరిచి ఉంటుంది. ఈసారి సిక్కింలోని నాథులా పాస్ మార్గాన్ని కూడా తెరిచారు. ఈ మార్గం గుండా 10 బ్యాచ్లను అనుమతించనున్నారు. ఒక్కో బ్యాచ్కు 50 మంది యాత్రికులుంటారు. నాథులా పాస్ మార్గంలో అందరికీ అనుకూలమైన మోటార్ రవాణా సౌకర్యం కలిగి ఉంటుంది. ఈ యాత్ర భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఉత్తరాఖండ్ ప్రభుత్వం పర్యవేక్షణలో సాగుతుంది. ఉత్తరాఖండ్ మీదుగా వెళ్లి లిపులేక్ పాస్ మార్గం టిబెట్లోని మౌంట్ కైలాస్ వ్యూ పాయింట్ స్థానానికి చేరుకుంటుంది. ఈ రూట్ శారీరకంగా సవాలుతో కూడుకున్నదిగా ఉంటుంది. అంతేకాదు ఎక్కువగా ట్రెక్కింగ్ కలిగి ఉంటుంది. ఇక సిక్కిం నుంచి మొదలయ్యే నాథులా పాస్ మార్గం టిబెట్లోని కైలాస్ మానస సరోవర్ సరస్సుకు చేరుకుంటుంది. ఈ మార్గం రోడ్డు రవాణా ద్వారా సాగుతుంది. ఇది సీనియర్ సిటిజన్లకు, తక్కువ శారీరక శ్రమ కోరుకునే వారికి అనువైనదిగా ఉంటుంది. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ తర్వాత 2 దేశాలు కలిసి తీసుకున్న సానుకూల నిర్ణయం ఇది. ఇప్పటికీ ఇండియా, చైనా బార్డర్లో 50 నుంచి 60 వేల మంది సైనిక బలగాలు మోహరించి ఉన్నాయి. కొన్నేళ్లుగా భారత్, చైనాల మధ్య నెలకొన్న వివాదాలు ఇటీవలి కాలంలో తగ్గుముఖం పడుతున్నాయి. దాంతో 2 దేశాల మధ్య మళ్లీ స్నేహపూర్వక సంబంధాలు బలపడుతున్నాయని చెప్పడానికి ఈ కైలాస యాత్రే లేటెస్ట్ ఎగ్జాంపుల్. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లాలంటే పాస్పోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఈ జనవరి 1 నాటికి 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసు మధ్యలోని వారై ఉండాలి. బాడీ మాస్ ఇండెక్స్ 27 కంటే తక్కువ కలిగి ఉండాలి. శారీరకంగా దృఢంగా ఆరోగ్యవంతులై ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఆధ్యాత్మిక యాత్రకు అర్హులు. ఈ కైలాస మానస సరోవర్ యాత్ర పూర్తి చేయాలంటే ఒక్కో భారతీయుడికి 1,40,000 నుంచి 1,50,000 వరకు పైనే ఖర్చవుతుంది. ఇందులో రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు ఇతర ఖర్చులన్నీ కలిపి ఉంటాయి. యాత్రకు వెళ్లే వారికి చైనా వీసా కోసం కొంత చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మెడికల్ టెస్ట్లతో పాటు టిబెట్లో బస చేసేందుకు ప్రయాణికులకు చైనా ప్రభుత్వానికి భారీగానే చెల్లించాలి. వీటికి 50,000కు పైగా ఖర్చవుతుంది. యాత్రికుల లగేజీలు తీసుకెళ్లే పోర్టర్స్ కోసం, గుర్రాల కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా మొత్తం కలిపి దాదాపు 1,50,000 దాకా ఈ కైలాస మానస సరోవర్ యాత్రకు ఖర్చవుతుంది. చార్ధామ్, అమర్నాథ్ యాత్రల మాదిరిగానే కైలాస మానస సరోవర్ యాత్రకు మన దేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా హిందువులు, బౌద్ధులు, జైన భక్తులకు అత్యంత ప్రముఖమైన, గౌరవప్రదమైన యాత్ర. హిమాలయాల్లో నెలకొన్న కైలాస పర్వతం ఈ ప్రపంచంలోని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మొత్తం భూమికి ఆధ్యాత్మిక కేంద్రంగా కైలాస పర్వతం ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యాత్రికులు, యోగులు దీన్ని సందర్శిస్తారు, పూజిస్తారు. ఆ పరమశివుని మోక్షానికి అత్యంత పవిత్రమైన యాత్రగా పరిగణిస్తారు. కైలాస పర్వతం కొలువైన ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయి ఉంటుందని నమ్ముతారు. భారతదేశ ప్రజలకు కైలాస పర్వతం ఓ సాధారణ శిఖరం కాదు. ప్రధానంగా హిందువులంతా ఆ కైలాస పర్వతాన్ని శివుని నివాసంగా భావిస్తారు. శివ పార్వతులు అక్కడే ఉంటారని నమ్ముతారు. అందుకోసమే హిందూ మతంలో కైలాస పర్వతానికి ఇంతటి ప్రాముఖ్యత ఉంది. జైన మతం ప్రకారం తొలి జైన తీర్థంకరుడు మోక్షం పొందిన ప్రదేశం కైలాసం. బౌద్ధ మతంలో కైలాస పర్వతం పైనే బుద్ధుడు నివసిస్తుంటాడని నమ్ముతారు. టిబెట్లో బౌద్ధ మతానికి పూర్వమున్న బాన్ మతం కూడా ఈ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక శక్తికి స్థానమని నమ్ముతుంది. అందుకోసమే కైలాస పర్వతాన్ని 4 మతాల వారు అత్యంత భౌగోళిక అద్భుతాలు మాత్రమే కాదు, కొన్ని శతాబ్దాలుగా ఎంతో మందిని ఆకర్షించి మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఆధ్యాత్మికతకు చిహ్నాలు. అందుకోసమే ఎంత ఖర్చైనా ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర స్థలాలను సందర్శించేందుకు వెళ్తుంటారు. కైలాస యాత్రకు హిందువులు ఎందుకు ఇంతటి ప్రాముఖ్యతనిస్తారు? కైలాస పర్వతం దగ్గరకు చేరుకున్నాక ఎలాంటి ఆచారాన్ని పాటిస్తారు? ఈ పవిత్ర యాత్రని అంతిమ తీర్థయాత్రగా ఎందుకు పరిగణిస్తారు?
ఈ యాత్ర నిజంగానే జ్ఞానోదయం కలిగిస్తుందా? యాత్రికుల మనస్సు మారుస్తుందా? అంతా చెబుతున్నట్లు కైలాస పర్వతం చుట్టూ అదృశ్య శక్తి ఆవరించి ఉందా? మౌంట్ కైలాష్ సాక్షాత్తు ఆ పరమశివుడి ప్రతిరూపంగా భావించి పరమ పవిత్రమైన పర్వతం. ఆ శివుడు పార్వతీదేవులతో కలిసి ఇక్కడ నివసిస్తున్నాడని హిందువులు నమ్ముతారు. సముద్ర మట్టానికి 22,000 అడుగుల ఎత్తులో ఓ రాతి పిరమిడ్లా కనిపించే కైలాస పర్వతం చుట్టూ ఎన్నో రహస్యాలు దాగున్నాయి, మరెన్నో మిస్టరీలున్నాయి. ప్రశాంతమైన హిమాలయాల్లో అంతులేని ఆధ్యాత్మికత కొలువైన ప్రాంతంలో అంతుచిక్కని రహస్యాలతో ముడిపడి ఉంది కైలాస పర్వతం. దానిపై సాక్షాత్తు ఆ పరమశివుడే కొలువై ఉంటాడని హిందువులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. జగన్మాత పార్వతీదేవులతో కలిసి ఈ కైలాస పర్వతం పైనే శివుడు కొలువై ఉన్నాడంటారు. అందుకే కైలాస పర్వతం అంటే హిందువులకు ఎంతో నమ్మకం, అంతకు మించిన భక్తి. ఈ పర్వత దర్శనానికి వెళ్లే యాత్రికులు అక్కడ కైలాస పరిక్రమ ఆచారాన్ని పాటిస్తారు. ఈ శిఖరం చుట్టూ చేసే ప్రదక్షిణలే కైలాస పరిక్రమగా పిలుస్తారు. ఈ ప్రదక్షిణ పూర్తి చేసేందుకు 2 నుంచి 3 రోజులు పడుతుంది. కైలాస పరిక్రమ పూర్తి చేయడం వల్ల జీవితంలో అదృష్టం, భగవంతుని ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. దీన్ని ఆనుకొని మానస సరోవరం సరస్సు ఉంటుంది. ఇది స్వచ్ఛతకు, మోక్షానికి మూలంగా పరిగణిస్తారు. అందులో సాక్షాత్తు దేవతలు వచ్చి స్నానమాచరిస్తారని నమ్ముతారు. అందుకే ఈ కైలాస మానస సరోవరం యాత్రకు ఇంతటి ప్రాముఖ్యత. ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉండే ఈ శిఖరం అచ్చం శివలింగంలా కనిపిస్తుంది. ఈ పర్వతం స్వయంభువు అని నమ్ముతారు. అయితే శతాబ్దాలుగా అందరిలో ఉన్న అనుమానం ఒక్కటి, నిజంగా అక్కడ శివుడు నివాసం ఉంటున్నాడా? భూమిపై కొలువై ఉన్న నిజమైన కైలాసం ఇదేనా? దీన్ని ఛేదించేందుకు ఎంతో మంది టూరిస్టులు, మరెందరో శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. కానీ ఇప్పటికీ కైలాస పర్వతం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. 6,656 మీటర్ల ఎత్తుతో ఉండే కైలాస పర్వతం ఇప్పటికీ అంతుబట్టని రహస్యంగానే మిగిలిపోయింది. కైలాస పర్వతం నీడలో ఉన్న ఈ టైం బెండింగ్